లైవ్ తర్వాత చంద్రబాబు గారి లైవ్లు ఇవన్నీ టెండర్ ఏమన్నా పిలిచాడా? టెండర్ పిలిస్తే దగ్గరగా ఏడాదికి ఒక 500 కోట్లు, అంటే ఈ 5 ఏళ్లలో 500 కోట్లు మిగల్చచ్చు. ఎట్లాగంటే ఒక గవర్నమెంట్ తరపున ఒక డిఎస్ఎన్జి వ్యాన్ పెట్టుకునేసి ఫ్రీక్వెన్సీ అన్ని ఛానళ్ళకి ఇస్తే ఎంత డబ్బులు ఎందుకండి? ఇంకా కవరేజ్ వచ్చినట్టు వస్తుంది కదా ముఖ్యమంత్రి కాబట్టి. కానీ ఒక సంస్థ వాళ్ళు, ఒక ఛానల్ వాళ్ళు ఆ లైవ్ పర్మిషన్ ఎందుకు నడుపుతున్నారు? ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? ఏ టెండర్ పిలిచి ఇచ్చారు? అసెంబ్లీ లైవ్ ఏ టెండర్ పిలిచి ఇచ్చారు? ఒక ఛానల్ వాళ్ళు ఎట్ట నడుపుతున్నారు? అది సమాచార ప్రసార శాఖల మంత్రి చెయ్యాలి. అది ఆయన చేయగలుగుతున్నాడు. ఆయన స్వేచ్ఛ ఇచ్చామో మనం? ఎక్రిడిషన్స్లో స్వేచ్ఛ లేదు. యూట్యూబ్లకు కూడా ఎక్రిడిషన్స్ ఇస్తానని చెప్పి లోకేష్ హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు. దానికి ఏదో సర్టన్ రూల్స్ ఫ్రేమ్ చేస్తామనేసి. అయితే గీతే ఏం చేయాలి? ఇదిగో 3 లక్షల సబ్స్క్రైబర్లు ఉంటే ఇస్తాం, ఇన్ని పాసులు ఇస్తాం. 5 లక్షల సబ్స్క్రైబర్లు ఉంటే ఇన్ని పాసులు ఇస్తాం, ఇన్ని ఎక్రిడిషన్స్ ఇస్తాం, ఇందులో ఈ లెక్కన ఇస్తాం, న్యూస్ దే ఉండాలి, ఉట్టి న్యూస్ కంటెంటే ఉండాలి, ఇట్లాంటిది ఏదో పెట్టాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వాడు కూడా వెళ్ళిపోతాడు రేపు పొద్దున. అట్లా కాకుండా ఓన్లీ న్యూస్ బేస్డ్ ఛానల్స్, అవసరమైతే జిఎస్టీ కడతన్న ఛానల్స్ అని పెట్టండి, తప్పేం లేదు. రూల్ పెట్టి ఇవ్వాలిగా యూట్యూబ్.